అందరికీ నమస్కారం. రామలక్ష్మి కథల ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు 'భార్య చనిపోయిందనుకున్న భర్త'. దాచిన బిడ్డ. ఒక ఫోటో, ఒక చిన్న పాప, ఒక పెద్ద రహస్యం. ఇప్పటి వరకు తన భార్యను మాత్రమే వెతికిన ఆదిత్య ఇక నుంచి తనకు తెలియని జీవితాన్ని వెతకాల్సి వస్తుంది. పాడుబడిన హాస్పిటల్ బయట ఆదిత్య ఇంకా రాహుల్ కారులో కూర్చొని ఉంటారు. ఇద్దరి ముఖంలో చాలా టెన్షన్ ఉంటుంది. రాహుల్ ఆదిత్యను ఇలా అడుగుతాడు, ఆ విలన్ చెప్పిన పాప ఎవరు అని. ఆ మాటలు విన్న ఆదిత్య, నాకు తెలియదు, కానీ నందిని బతికి ఉంటే ఆమె దగ్గరకు నేను తప్పకుండా వెళ్తాను. ఆ మాటలు వినగానే రాహుల్, మనం నిజం తెలుసుకొని తీరాలి అంటాడు ఆదిత్య. ఇక్కడ విలన్ ప్లాన్ మొదలవుతుంది. విలన్ తన ఫామ్ హౌస్లో కోపంగా కూర్చొని ఉంటాడు. అతని పక్కనే మాల్లో మాయను భర్తగా పరిచయం చేసుకున్న వ్యక్తి అతను కూడా పక్కనే ఉంటాడు. అతను మరొకతనితో ఇలా చెబుతూ ఉంటాడు, ఆదిత్యను మనం తక్కువ అంచనా వేశాం. తనకు చాలా తెలివితేటలు ఉన్నాయి. ఏదో ఒక రకంగా మాయను నందినిగా మార్చే పనిలో అతను ఉంటాడు. ఆధారాలు, ప్రూఫ్లు తప్పకుండా తను సాధిస్తాడు. ఈలోపే మనం ఆదిత్యను ఏదో ఒకటి చెయ్యాలి అంటాడు అజ్ఞాత వ్యక్తి. అవును సార్, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి అని అడుగుతాడు. ముందు మాయను ఇప్పుడున్న చోటు కాకుండా మరో చోటుకి షిఫ్ట్ చెయ్యండి. ఆమెకు నిజం గుర్తొస్తే మనమంతా జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అందుకే మాయకు ఎప్పటికీ తన గతం గుర్తు రాకూడదు అని చెబుతాడు ఆగంతకుడు. మాయా గదిలో కూర్చుని ఉంటుంది. ఆమె ఒక పాత డైరీని చూస్తుంది. ఆ డైరీలో ఒక చిన్న పాప ఫోటో ఉంటుంది. ఆ పాపని చూసి మాయ కళ్ళలో కన్నీళ్లు వస్తాయి. ఆ ఫోటో చూస్తూ మాయ ఇలా చెబుతుంది, నిన్ను చూసినప్పుడల్లా ఎందుకో నా గుండె నిండిపోతుంది అమ్మా అని. ఆమెకు ఆ పాప ఎవరో గుర్తురాదు. కానీ ఆ ఫోటో చూసినప్పుడు తనకు తన కూతురులా భావన కల్పిస్తుంది ఆ మనసులో. ఉదయం విక్రమ్ ఆదిత్యను కలుస్తాడు. విక్రమ్, ఆ నల్ల కారు నెంబర్ను ట్రేస్ చేశాను నేను అని చెబుతాడు ఆదిత్యతో. అప్పుడు ఆదిత్య, ఆ కారు ఎవరిది చెప్పండి విక్రమ్ అని అడుగుతాడు. అప్పుడు విక్రమ్, ఒక షెల్ కంపెనీ పేరు మీద ఉంది ఆ కారు. దాని అసలు యజమాని పేరు దాచేశారు. ఆ మాటలు విన్న ఆదిత్య, అంటే ఇది ముందే ప్లాన్ చేసి కుట్ర చేశారా అని అడుగుతాడు ఆదిత్య. కావాలనే కుట్ర చేసి యజమాని పేరు కూడా తెలియకుండా ఆ కారు తీసుకొచ్చి మీ మీద దాడికి ప్రయత్నం చేసి ఉండొచ్చు. అది మనం తెలుసుకోవాలి అని అంటాడు విక్రమ్. విలన్ ఫోన్లో మాట్లాడుతున్న మాటలు విన్న ఒక పాత వాచ్మెన్ రహస్యంగా ఆదిత్యకు ఫోన్ చేస్తాడు. వాచ్మెన్, బాబు ఆదిత్య అని అంటాడు. చెప్పండి సార్ అని ఆదిత్య అడగగానే, నువ్వు వెతుకుతున్న పాప ఒక అనాథాశ్రమంలో ఉంది అని చెబుతాడు వాచ్మెన్. ఆ మాటలు విని ఆదిత్యకు షాక్ అవుతుంది. ఏ ఆశ్రమం చెప్పండి, అడ్రస్ ఎక్కడుంది అని అడుగుతాడు ఆదిత్య. వాచ్మెన్ అడ్రస్ చెబుతాడు. అనాథాశ్రమం. ఆదిత్య, రాహుల్ ఆ అనాథాశ్రమానికి చేరుకుంటారు. అక్కడ చిన్నపిల్లలందరూ కలిసి ఆడుకుంటూ ఉంటారు. ఆ అనాథాశ్రమాన్ని నిర్వహించే నిర్వాహకురాలు, మీకు ఎవరు కావాలి, మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగుతుంది ఆశ్రమ నిర్వాహకురాలు. ఆ మాటలకు ఆదిత్య,
ఇక్కడ 5 సంవత్సరాల పాప ఉందా అని అడుగుతాడు. ఆమె ఒక్కసారిగా సీరియస్ అవుతుంది. ఆ నిర్వాహకురాలు, మీకు ఎవరు కావాలి? మీకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? లేదా మీరు ఎవరో ఒకరు కావాలని ఇక్కడికి వచ్చారా? అని ప్రశ్నలు అడుగుతుంది నిర్వాహకురాలు. అప్పుడే మొదటి పరిచయం. ఒక చిన్న పాప పరిగెత్తుకుంటూ వచ్చి అనుకోకుండా పడిపోతుంది. ఆ పాప పడిపోగానే ఆదిత్య దగ్గరికి వెళ్ళి వెంటనే పాపను లేపుతాడు. ఆ పాప నిలబడగానే థ్యాంక్ యూ అంకుల్ అని చెబుతుంది ఆదిత్యకు. ఆమె మెడలో అదే హార్ట్ పెండెంట్ డిజైన్ ఉన్న చిన్న లాకెట్ కనిపిస్తుంది. ఆదిత్య నందిని కోసం సేమ్ అలాగే ఉండే ఒక హార్ట్ పెండెంట్ బహుమతిగా ఇస్తాడు. ఇక్కడ ఆశ్రమంలో కూడా ఆ చిన్న పాప మెడలో అదే లాకెట్ కనిపిస్తుంది. వెంటనే ఆదిత్య ఆశ్చర్యపోతాడు. ఆశ్రమ నిర్వాహకురాలు ఆదిత్యను తన గదిలోకి తీసుకెళ్తుంది. ఆ గదిలో ఒక ఫైల్ తీసి అతని చేతిలో పెడుతుంది. ఆ ఫైల్ పై బేబీ ఆరాధ్య అని రాసి ఉంటుంది. అది చదివిన ఆదిత్య ఆ పాప పుట్టిన తేదీ చూసిన ఆదిత్య గుండె ఆగినంత పని అవుతుంది. ఆ తేదీ నందిని యాక్సిడెంట్ జరిగిన రోజుకు కేవలం 2 నెలల తర్వాతది. ఆదిత్యకు ఏం మాట్లాడాలో, ఆ ఆశ్రమ నిర్వాహకురాలని ఏమని అడగాలో తనకేమీ అర్థం కాదు. ఆ డేట్ ఆఫ్ బర్త్, డేటు, ఆ జరిగిన యాక్సిడెంట్ అన్నీ గుర్తొచ్చి ఆదిత్య వణుకుతూ అలాగే ఉండిపోతాడు. అంటే ఈ పాప అప్పుడే బయట నుంచి ఒక కారు బ్రేక్ వేసిన శబ్దం వినిపిస్తుంది. అక్కడికి ఆదిత్యను వెంబడించే శత్రువులు వచ్చి ఉంటారు. వాళ్ళు వెంటనే ఆశ్రమంలోకి అడుగు పెడతారు. ఆ చిన్నారి ఎవరు? ఆమెకు నందినితో సంబంధం ఏమిటి? ఆదిత్య నిజం తెలుసుకునే లోపే ఆ ఆదిత్య శత్రువు అతన్ని ఆపగలడా? ఆదిత్య నిజానికి చాలా దగ్గరగా వచ్చేశాడు. కానీ నిజానిజాలు తేల్చుకునే లోపే శత్రువులు తనను వెంటాడుతున్నారు. నిజాన్ని దాచడానికి ఆ శత్రువులు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆశ్రమంలోకి అడుగుపెట్టిన ఆదిత్య శత్రువులు ఆశ్రమంపై దాడి చేస్తారు. ఆశ్రమం మనుషులు ఆశ్రమంలోకి దూసుకొస్తారు. ఆదిత్య శత్రువులు ఆదిత్యపై పోట్లాడడానికి ఆశ్రమంలోకి దూసుకొచ్చిన సమయంలో పిల్లలు భయంతో ఏడవడం మొదలు పెడతారు. అందులో ఒకతను ఆ ఫైల్ మాకివ్వండి అని గట్టిగా బెదిరిస్తాడు ఆశ్రమ నిర్వాహకురాలిని. వాళ్ళ బెదిరింపులకు చాలా భయపడిపోతుంది నిర్వాహకురాలు. ఆదిత్య వెంటనే పిల్లలను వెనక్కి పంపిస్తాడు. ఆదిత్య పిల్లల దగ్గరికి రావద్దు అని ఆ వచ్చిన గూండాలపై దాడి చేస్తారు. ఆదిత్యపై కూడా దాడి చేయడం వల్ల ఆదిత్య ధైర్యంగా ఎదుర్కొంటాడు. పక్కనే రాహుల్ కూడా ఉండడంతో ఆదిత్య, రాహుల్ కలిసి ఆ వచ్చిన దుండగులను కొద్దిసేపటికి వాళ్ళు పారిపోయేలాగా పోరాడుతారు. ఆదిత్య, రాహుల్ కలిసి వారందరినీ తరిమేస్తారు. ఇక ఆ ఫైల్లో ఏం రహస్యం ఉందో తెలుసుకోవడానికి ఆ ఆశ్రమ నిర్వాహకురాలు తలుపులు మూసి ఆదిత్యకు ఫైలు ఇచ్చేస్తుంది. ఆ ఆశ్రమ నిర్వాహకురాలు, ఇప్పుడు నిజం చెప్పాల్సిన సమయం వచ్చింది సార్ అని ఆదిత్యతో మాట్లాడుతుంది. అందుకు ఆదిత్య వణుకుతున్న చేతులతో ఆ ఫైల్ తెరుస్తాడు. అందులో ఆ పాపను ఆశ్రమం గేటు ముందు వదిలి వెళ్ళారని రాసి ఉంటుంది. ఆ వదిలి వెళ్ళిన పాపతో పాటు ఒక చిన్న కవరు, ఇంకా నందిని రాసిన లేఖ కూడా ఉంటుంది.
ఆదిత్య చాలా ఆశ్చర్యపోతాడు. అలా ఆశ్చర్యపోతూ ఆదిత్య నందిని రాసిన కవరు తెరుస్తాడు. అందులో ఒక లేఖ ఉంటుంది. ఆ లెటర్‌ను "నా బిడ్డను కాపాడండి" అని రాసి ఉంటుంది. ఆదిత్యకి ఏమీ అర్థం కాదు. కానీ తను ఖచ్చితంగా ఈ నిజాలను తెలుసుకోవాలని చాలా ఆతురతగా ఉంటాడు. ఆదిత్య ఈ అక్షరాలు, ఈ హ్యాండ్ రైటింగ్ నందినివి. ఖచ్చితంగా ఈ లెటర్ రాసింది నందిని అని అతని కళ్ళలో కన్నీళ్లు వస్తాయి లెటర్ చదివిన తర్వాత. ఆశ్చర్యకరమైన నిజం, నిర్వాహకురాలు ఆ పాపని తీసుకొచ్చిన మహిళ ముఖం మొత్తం గాయాలతో ఉంది. తను ఏదో ప్రమాదం నుంచి అప్పుడే బయటపడినట్టుగా ఉంది అని చెబుతుంది నిర్వాహకురాలు. ఆమె తన పేరు చెప్పలేదు. కానీ "నా బిడ్డను మాత్రమే కాపాడండి" అని పాపనిక్కడ వదిలేసి వెళ్ళిపోయింది అని ఆశ్రమ నిర్వాహకురాలు ఆదిత్యకు చెబుతుంది. ఆ మాటలు విన్న ఆదిత్య అది నందినినే. మరి మాయకు కొత్త జ్ఞాపకం వచ్చే సూచన ఇంకోవైపు. మాయ తన గదిలో ఒక చిన్న బొమ్మను చూస్తుంది. దాని చేతిలోకి తీసుకోగానే ఆ పాప బొమ్మ నవ్వుతున్న దృశ్యం తనకు గుర్తుకు వస్తుంది. నాకు ఈ బొమ్మ చూస్తున్నప్పుడు నా చేతిలో ఒక చిన్న పాప ఉన్నట్టుగా అనిపిస్తుంది ఏంటి అని మాయ ఒక్కసారిగా ఏడవడం మొదలుపెడుతుంది. తనకు ఏమీ అర్థం కాదు. తన తలలో జరుగుతున్న మార్పులు, ఏం జరుగుతుందో ఏమిటో అని ఆందోళనగా ఉంటుంది మాయ. అలా మాయ నా బిడ్డ, ఆమెకు మొదటిసారి నాకు ఒక కూతురు ఉంది అనే ఒక ఆలోచన కలుగుతుంది. అలా తను ఆలోచిస్తూ తనను వెంబడిస్తున్న శత్రువులకు ఈ వార్త తెలిస్తే ప్రమాదమని, ఆ వార్త వాళ్ళకు తెలియకుండా జాగ్రత్తగా దాచాలని ప్రయత్నం చేస్తుంది. ఇంతలో ఆదిత్య శత్రువులకు ఈ వార్త తెలుస్తుంది. ఒక వ్యక్తి వచ్చి "సార్, ఆదిత్యకు ఆశ్రమంలో ఉన్న డైరీ ఇంకా అందులో ఒక లేఖ కూడా దొరికింది సార్" అని చెబుతాడు. వెంటనే ఆదిత్య శత్రువు టేబుల్పై గట్టిగా కొడతాడు. ఇక మనం ఆలస్యం చెయ్యకూడదు. మాయను ఈ రాత్రే విదేశాలకు పంపండి అని అవతలి వ్యక్తితో ఫోన్లో మాట్లాడతారు. రాత్రి మాయను కారులో ఎయిర్పోర్టుకు తీసుకెళ్తుంటారు. ఎందుకంటే మాయ ఇండియాలో ఉంటే ఖచ్చితంగా తను మాయ కాదు నందిని అని, తన గతం తనకు గుర్తుకు వస్తుందని భయపడుతుంటారు మాయని కిడ్నాప్ చేసిన వాళ్ళు. ఆదిత్యకు ఒక అజ్ఞాత నెంబర్ నుంచి వీడియో కాల్ వస్తుంది. ఆ వీడియో స్క్రీన్లో మాయ అంటే నందిని ఏడుస్తూ కనిపిస్తుంది. ఆమె నెమ్మదిగా ఒక్క మాట చెబుతుంది. అది ఏమిటంటే, "మాయ, ఆది నన్ను కాపాడు" అని చెబుతుంది మాయ. అంతలో ఎవరో ఫోన్ లాక్కుంటారు. ఫోన్ లాక్కొని ఆ వీడియో కాల్ కట్ అయిపోతుంది. ఆదిత్య ఒక్కసారిగా లేచి ఫోన్ని చెక్ చేసుకుంటూ ఉంటాడు. ఆదిత్యకు తన మనసులో ఇలా అనిపిస్తుంది, నందిని ప్రమాదంలో ఉంది. అతను వెంటనే కార్ స్టార్ట్ చేస్తాడు. నందినిని ఎవరో ఖచ్చితంగా కిడ్నాప్ చేశారు. వారి నుంచి నందినిని నేను కాపాడి తీరాలి అని వెంటనే కార్ స్టార్ట్ చేసుకొని నందిని కోసం బయలుదేరుతాడు. ఆమెను విదేశాలకు ఎందుకు పంపిస్తున్నారు? నందిని నిజంగా ఎవరి చెరలో ఉంది? ఆదిత్య నందిని విదేశాలకు వెళ్లే ముందే నందినిని చేరుకుంటాడా?